ఛా, ఇప్పుడే కరెంట్ పోవాలా? నా హోంవర్క్ చాలా ఉంది. ఇప్పుడు కరెంటు పోయిందేంటి రాథోడ్? వర్షం కూడా రావట్లేదు కదా, కరెంట్ ఎందుకు తీసేశారు? నేను చూసొస్తాను మిస్ అమ్మ. ప్రచండ పవర్ ఆఫ్ చేశాడు. ఇక పిల్ల పని గోవిందా. నిశీది ఆవహించినది. నిశాచరుడు ఆ బాలికను ఏమి చేయునో. జగన్నాథ, ఈ రాత్రికి గండమును గట్టెక్కించుము. యాదమ్మా, యాదమ్మా, ఎక్కడున్నావు? క్యాండిల్ వెలిగించు. ఇక్కడే ఉన్నా రాథోడ్. ఏంటా అవతారం? చీకట్లో పిల్లలు భయపడతారు. త్వరగా క్యాండిల్ తీసుకెళ్లి పిల్లల రూమ్లో పెట్టు. అలాగే వెళుతున్నా. వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ పిల్లెక్కడా? మీరు మాత్రమే ఉన్నారు. బుజ్జమ్మ ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉండాలి కదా. ఆకాష్, బుజ్జమ్మ ఏది? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. కరెంటు పోగానే ఎక్కడికి వెళ్ళింది? బుజ్జమ్మా, బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మా. ఎక్కడికెళ్ళింది పిల్ల? చీకట్లో నా నుంచి తప్పించుకోవాలనుకుంటుందా? బుజ్జమ్మ, 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 బుజ్జమ్మ. బుజ్జమ్మ. ఏమైంది యాదమ్మా? ఏమైంది యాదమ్మా? ఏమైంది? బుజ్జమ్మ కనిపించట్లేదు. పైన పిల్లల రూమ్లో ఉంది కదా. అంజు పాప, ఆనందు, ఆకాష్ మాత్రమే ఉన్నారు. బుజ్జమ్మ లేదు. బుజ్జమ్మ, రాధా, బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మ. బుజ్జమ్మ. ఏమైంది ప్రచండ? ఆ బుజ్జమ్మ కనిపించడం లేదు. చీకట్లో ఎక్కడో దాక్కుంది. అయితే పవర్ ఆన్ చేయి. ఎక్కడుందో తెలుస్తుంది. థ్యాంక్ గాడ్ కరెంట్ వచ్చింది. కానీ బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇందాకటి నుంచి బుజ్జమ్మ అదోలా ఉంది. బుజ్జమ్మ, 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 బుజ్జమ్మ. బుజ్జమ్మ. త్వరగా ఆ పిల్లని వెతుకు ప్రచండ. ఈ రాత్రికి ఎలాగైనా దాని పని అయిపోవాలి.
బుజ్జమ్మ పిల్లలు, బుజ్జమ్మ ఎక్కడా? మేం కూడా తన కోసమే చూస్తున్నాం మిస్ అమ్మ. బుజ్జమ్మ మీతోనే కదా ఉండాలి. కరెంటు పోయే వరకు ఇక్కడే ఉంది, ఆ తర్వాత నుంచే కనిపించట్లేదు. బుజ్జమ్మ ఎందుకో డల్గా ఉంది మిస్ అమ్మ. డల్గా ఉందా? ఎక్కడికి వెళ్ళింది? ఇంత రాత్రి బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మిస్ అమ్మా? అయ్యో, బుజ్జమ్మ. అమరేంద్ర వద్ద రక్షణ తీసుకొనుచున్నావా బాలిక? బాగు బాగు. ప్రచండ ఎత్తుకు భలే పై ఎత్తు వేసితివి. ఈ రాత్రికి నీకు ప్రమాదము తప్పినది. సార్, అరవకండి, తను పడుకుంది. నేను ఇంకా నిద్రపోలేదు డాడీ. నువ్వు ఇక్కడున్నావు బుజ్జమ్మ, నీకోసం ఇల్లంతా వెతికాం. కంగారు పెట్టేశావు కదా బుజ్జమ్మ. కరెంట్ పోయే వరకు మాతోనే ఉన్నావు కదా బుజ్జమ్మ. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? కరెంట్ పోగానే భయం వేసింది, డాడీ దగ్గరకు వచ్చేసాను. భయం వేస్తే మాతో చెప్పొచ్చు కదా బుజ్జమ్మ. సారీ అన్నయ్య, మీకు చెప్పకుండా వచ్చేసాను. ఇప్పుడు పవర్ ఉంది కదా, పద మనం వెళ్ళి పడుకుందాం. నేను ఈ రాత్రికి డాడీ దగ్గరే పడుకుంటాను. డాడీ పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.